చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి నీవు ఎందుకు భయపడదు. మరి మనం భయాలు ఎందుకండి? మనుషుల బెదిరింపులకా, మనుషులు అనిన మాటలకా, మనుషులు చేసేటువంటి శాస్త్రలకా? ఏమండి, ఎవరికి నువ్వు భయపడి దూరంగా వెళ్ళిపోతావు? ఎవరికి భయపడి నువ్వు చచ్చిపోతావు? ఎవరికి భయపడి నిన్ను నీవే వెలేసుకుంటావు? ఒకసారి ఆలోచించండి. మనుషుడు ఎలాంటి వాడంటండి? తృణమాత్రుడంట. మనుషుడు ఎలాంటి వాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. చనిపోవు నరునికి, ఆ నరుడు ఎలాంటి వాడు? తృణమాత్రుడగు నరునికి. ఇదిగో, మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోకపోతే నేనేం చేస్తానో మీకు తెలియదు అంటారు. నిజం ప్రియులారా, మాటి మాటికి ఇసుకిచ్చేవారు ఉంటారు. పరిస్థితులు విషమించినప్పుడు, అధిగమించి చేయాలనుకున్నది చేయలేనప్పుడు, చేయి దాటిపోయినప్పుడు కొందరికి తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలనిపించింది, కానీ మరి కొందరు తీసుకున్నప్పుడు చెప్పిన మాటలు ఇచ్చేటప్పుడు ఉండవు. అయితే సమస్యను బట్టి మనం అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. కొందరు ఏంటంటే వసూలు చేయటానికి మార్గాలు ఒకటే వసూలు చేయాలి అని అంటే దాని కొరకు ఏం చేస్తారంటే వారు మాట్లాడేటువంటి వైఖరి, వారి యొక్క బిహేవియర్ చాలా వేరుగా ఉంటుంది. అలాగే ఒక రోజు రేపు ఈ వేళకి మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. మీ సంగతి ఏం జరిగిద్దో, సమాజంలో ఏం చూస్తారో, మీరు నలుగురిలో మీరు ఎలా తలెత్తుకుంటారో అన్న సంగతి ఇక ఆపకుండా మాట్లాడేసరికి వారందరూ ఈరోజు రాలేదు, రేపు రాలేదు, వచ్చే అవకాశాలు కూడా లేవు వాళ్ళకి. ఎటు ఇచ్చే ఛాన్స్, ఏడుస్తూ బిక్కుమంటూ బాధపడుతూ దిగులు పడతా ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తున్నారంట. ప్రియులారా, దేవుని నమ్ముకుంటే కొంచెం పాపభీతి ఉంటుంది, లేదు మనిషిగా ఆలోచిస్తే మానవత్వం కొంచెంగా సమాజంలో కూడా ఉంది కొందరిలో. ప్రియులారా, అయితే ఏదీ లేనటువంటి వారు కర్కశంగా ప్రవర్తించేటువంటి వారికి ఏం చెప్పినా కూడా అర్థం కాదు. వారిలో ఉన్నటువంటి ఆ మొరటితనమో కసాయి తత్వమో తెలీదు, బయటపడేదానికి అవకాశాలు ఉండవు. కొన్నిసార్లు అదే సమయంలో ఒక మంచి మాట, ఒక ఓదార్పునిచ్చేదానికో, ఒక ఆసరాగా పర్వాలేదని చెప్పిన మాటను బట్టో కానీ అని అంటేనో మనిషి బ్రతికేదానికైనా కొంచెం కొట్టుకునే గుండె ఎక్కువ కొట్టుకోకుండా ఆగే ఛాన్స్ అయినా ఉంటుంది. మరి కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో చూడండి, భయపడుతున్నట్ట వీరు ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఏం చేయాలో అర్థం కాక సంభవించబోయే దానిని గురించంట ముందే కళ్ళెదుట వాళ్ళకంట అసలు జీర్ణించుకోలేనటువంటి రీతిలో ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియులరా యేసన్న గారు చెప్పారు, ఇతను వస్తాను అనుకునేటువంటి టైంలోనట వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్పటికి వరకు ఆ సమయం కొరకు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారంటండి. కానీ వస్తానన్నటువంటి వ్యక్తి రాలేదంటండి. కానీ వీరు మాత్రం అలాగే ఆ ఇంటిలోనే ఆ పరిస్థితుల మధ్య వారు ఉండిపోయారు. కానీ వారి కన్నీళ్లను ఎవరు తొడవగలిగారు, ఎవరు వారిని ఓదార్చగలిగారు అని అంటే చూడండి, తృణమాత్రుడైన మనుషుడు, మరణించేటువంటి మనిషికి నువ్వెందుకు భయపడతావు? ఏం జరిగిందో తెలియదండి, స్ట్రోక్ వచ్చిందో తెలీదు, హార్ట్ అటాక్ వచ్చిందో, ఏ ప్రాబ్లం వచ్చిందో తెలీదు, సడన్గా చచ్చిపోయాడంట. అంటే చప్పట్లు కట్టమని కాదు నేను చెబుతుంది, వాళ్ళు చచ్చిపోయారని మనం చప్పట్లని కాదు, వీళ్ళ సమస్య నుంచి ఓదార్పు వారికి కలిగింది. ప్రియులారా, కారణం ఏమిటంటే దేవునికి ఇష్టమైనప్పుడు దేవుని ప్రజల కొరకు ప్రియులారా ఎవరిని కూడా లెక్క చేయడు. పట్టణాన్నైనా దేశాలనైనా కూడా అవసరమైతే ఆయన చిత్తమై ఉంటే నీ ఉద్దేశంలో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన ఉంటే ఒకరిని కాదు ప్రియులారా ఎవరిని కూడా లెక్క చేయడు. ఎందుకంటే దేవునికి కక్ష కాదు మనుషుల మీద, మానవులంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే దేవుడు మనిషికి దేవుని పోలికనిచ్చాడు కనుక మనిషిని ప్రేమించినంతగా మరి దేనిని కూడా దేవుడు ప్రేమించలేదండి. కానీ మనిషి ఎందుకు చచ్చిపోతూ ఉండేదానికి ఆయన అనుమతిస్తున్నాడు? ఎందుకు ఆ మనిషి కొరకు పాతాళం నియమించబడింది?
నరక కోపంగా ఎందుకు కుటుంబాలు మార్చబడతా ఉన్నాయి? శాపగ్రస్తమైన పరిస్థితులు గుండా ఎందుకు మనుషుడు ప్రయాణం చేస్తూ తన జీవితాన్ని తన్ను నిందించుకుంటూ, బాధపరుచుకుంటూ, గాయపరుచుకుంటూ, ఇక నాకు ఈ బ్రతుకు చాలు, ఇక చాలు అని తమ జీవితానికి స్వస్తి పలుకుంటూ ఉండటానికి కారణం దేవుడా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మనిషి తాను చేసినటువంటి పాపమును బట్టి, తాను జరిగించిన క్రియలను బట్టి, తన అవిధేయత స్థితిలో ఉన్నటువంటి దానిని బట్టి లోబడకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకునేదానికి చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా, తల్లి తండ్రి అని మానవత్వం, ఏమండి చెల్లి అన్న అనేటువంటి ఏమండి ఆలోచన కూడా రాకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ తనకు తెలిసిందే గొప్ప అనుకునేటువంటి జ్ఞాని, తనకు తానే జ్ఞాని. కాబట్టి వారి ఆలోచనలు నెరవేర్చుకున్నటకు మనిషి చేసేటువంటి విపరీతమైన శాస్త్రలు వారి జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నాయి? వారిని బలి తీసుకుంటూ ఉన్నాయి. ఆలోచన చేయండి ప్రియులరా. అందుకనే మనం ఎవరికి భయపడాలంటే దేవునికే భయపడాలి. ఎవరి యొద్ద మనం ధైర్యంగా బ్రతకాలంటే, ఎవరిని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలంటే నీవు నమ్మిన దేవుణ్ణి బట్టి మాత్రమే. చబర్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఈ లోకంలో నీకు ఏది ధైర్యంగా ఉండకూడదు. ఏది నీకు ధైర్యం కాదు. నీ బలం, నీ అందం, నీ ధనం, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ పిల్లలు, ఏది కాదు నీ ధైర్యం. ఇవన్నీ అశాశ్వతం. అది నువ్వు తెలుసుకునేసరికి నీ జీవితం అయిపోతూ ఉంది. కానీ బైబిల్లో నువ్వు ఆలోచన చేస్తే నీకు చాలా ఎన్నో విషయాలు బైబిల్లో కనపడుతున్నాయి ప్రియులారా. మీ కళ్ళెదుటి కూడా కనపడుతున్నాయండి. అందుకే మనం ఆలోచించాలి దేవుని సన్నిధిలో. మీకు ఎందుకంటే దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మనం దాన్ని గ్రహించలేక మన జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. చూడండి ఎలాంటి ఆదరణ మనం కలిగి ఉంటాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చక్కని మాట స్పష్టంగా, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మన శ్రమ అంతటిలో ఆయన మమ్మును ఆదరించుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించాడో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకంట దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘానికి, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతోనైతే శ్రమలలో ఆదరించాడో ఆ ఆదరణ మీరు కూడా కలిగి ఉండేదానికి నా దేవుడు మీ మధ్య శక్తిమంతుడిగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. కాబట్టి దేవుని యొక్క ఆదరణ మనకి కావాలి. మనుషుల వలన కలిగినటువంటి ఆదరణ మనకు వద్దు ప్రియులారా. దేవుని వలన కలిగినటువంటి ఆదరణ. మనుషుడు ఎలాంటి వాడు అని అంటే పేతురు గారు చాలా సింపుల్గా చెప్పేశారండి. చాలా సింపుల్గా 1వ అధ్యాయంలో మనం చూస్తే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు రాయబడిన సువార్త ఈ వాక్యమే. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. సర్వ శరీరులు ఎలా ఉన్నారంటండి? గడ్డిని పోలిన వారు ఉన్నారట. వారి అందమంతయు సండే స్కూల్లో ఒక పాట ఉండేది, చిగురాకు రాలునని ముదురాకు రాలునని చిగురాకు నవ్వినట చిరకాలం ఉందునని సమకూర్చునట. ఎవరంటండి? ముదురాకు రాలిపోతుంటే చిగురాకు ఏమొస్తుందంట? మన ముందున్న తరం గతించిపోతా ఉంటే నేను ఎప్పుడు ఇలానే ఉంటాను అనుకుంటున్నారు. కానీ నాకు కూడా ఇది స్థిరం కాదు, వాళ్ళలాగా నేను కూడా అయిపోతాను. వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసినప్పుడు
ఏమని తెలివి లేక నష్టపోయిన వారిని, నమ్మి మోసపోయిన వారిని, అవివేకంతో ఉన్నది కోల్పోయిన వారిని, జ్ఞానము లేక సమస్తం పోగొట్టుకున్న వారిని చూస్తే ఈడుట్టి ఎర్రిబాగులాడని, ఇంకేం తెలుసా అంతా నేనా, నాకా, ఆ ఛాన్స్ వస్తేనా, అవకాశం వస్తేనా నేనేంటో చూపిస్తా. తలనొప్పి తందాకొస్తేనే అర్థమైద్దంట. అంతవరకు ఎవరి బాధ వారు అనుభవిస్తూనే ఉండాలంట ప్రియులారా. ఎందుకంటే జ్ఞానవంతులైనటువంటి వారు తమ ఇంటిని కట్టుకుంటారు. నేను పడే బాధ నేను భరిస్తున్నా, ఇంకొకరికి ఎందుకు ఆ బాధ? వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే నాది నేనే అనుభవించాలి. మరీ శృతి మించితే తల్లిదండ్రులకు చెప్పుకోక ఎవరికి చెప్పుకుంటారు? ఏమండి, ఎవరో ఉంటారు అలాంటి పరిస్థితులు. జీవితాన్ని గురించిన అవగాహన లేక మన యొక్క పరిమాణం, మన యొక్క జీవితం యొక్క ఆ విలువ, మన బ్రతుకుని గురించి ఒక అవగాహన మనకు లేక ఏం చేస్తామంటే ఏదో ఇక్కడే మనం స్థిరపడిపోతాం, ఇదే మనకు నికరం, ఇదే మనకు శాశ్వతం అనుకొని మనిషి తన వయసులో తన బలం కొద్దీ తన జ్ఞానం కొద్దీ ఏం చేస్తూ ఉంటారంటే ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని నమ్ముకున్నటువంటి మనం కూడా అలా ప్రవర్తించకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఒకరిని ఒకరికి దేవుని గూర్చినటువంటి ఆ లోబడుట, ధైర్యపరుచుకోవటం అనేటువంటిది చూడలేకపోతున్నాం. ఒకరికి కలిగిన బాధ మరొకరు జీర్ణించుకోలేనట్టుగా ఉండాలి. ఎవరి బాధ వాళ్ళే పడాలన్నట్టు ఉండకూడదు. ఎవరికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళే ఏడవాలి, ఎవరి తిప్పలు వాళ్ళే పడాలనుకోకూడదు.